Puri Garu, you are known to give looks to your heroes. We go back from Desamudru or Temper or whatever. And now again, your hero is in that shape. How did this happen? How did you think, no one has shown their lowers, and it's a very gutsy thing to wear those shorts and literally stand out naked holding that flag, so you are communicating story with that flag, you're communicating your heroism, but then he is almost half naked. How did this thing happen between you, him? How did he transform himself? What actually went there? నేను యాక్చువల్గా ఈ లుక్ గురించి ఫస్ట్ స్టోరీ చెప్పినాక తనే క్యారెక్టర్ కోసం వర్కౌట్ చేసి అలాంటి లుక్ అది హెయిర్ పెంచి ఈవెన్ లోయర్ చూపించడానికి తనకి గట్స్ ఎవరు లోయర్ చూపించరు, కరెక్ట్, బాల్స్ ఉండాలి చూపించడానికి. సో అది ఆ క్రెడిట్ అంతా తందే, నాది కాదు. అండ్ ఒక ఫ్రెండ్ లోయర్తో ఉన్న వీడియో చూపిస్తా, చిన్న నిక్కర్తో. నా ఫ్రెండ్ ఒకటి చూశాడు, ఏంటన్నా లోయర్ ఎవడు చూపించలేదు, ఎంత గట్స్ చూపించాడు అది అన్నాడు. మావాడు సినిమా కోసం ఏం చేస్తాడు, చడ్డీ కూడా తీయమన్నా తీస్తాడు మావాడన్నా. అది నేను సరదాగా అన్నా, రోజెస్ ఫోటో వచ్చింది అసలు నేను అన్నది తీసాడు అనుకున్నా. సో మీకు అలా స్ట్రాంగ్ గా అనిపిస్తుందా దట్ విజయ్ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ అండ్ ఎనీథింగ్? నేను యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడే ఫిక్స్ అయినా, సినిమా గురించి ఒకసారి కమిట్ అయితే ఇంకా చేసేయడమే. అండ్ నాకు పూరి గారు కథ చెప్పినప్పుడు, కథ విన్నప్పుడు నాకు వీడు అనిపించిండు ఇట్లా ఈ బాడీతోని ఈ జుట్టుతోని. అండ్ నేను MMA చాలా ఫాలో అవుతా, ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పోర్ట్స్. సో నాకు తెలుసు నేను పక్కా ఐవ్ నెవర్ బీన్, మై హోల్ బాడీ చేంజ్డ్ ఫర్ దిస్. బట్ పూరి గారు ఏమన్నారు, లైట్గా ఐ నీడ్, డెఫినెట్లీ యూ నీడ్ టు బిల్డ్, బట్ లిటిల్ ఆర్మ్స్ ఇలా ఉంటే హీ కెన్ మేనేజ్. హీ నోస్. ఐ వాజ్ లైక్ లేదు నాకు టైం కావాలి, నేను చేస్తే బీస్ట్ వైల్డ్ వెళ్దాం. ఎందుకంటే కథలు అది ఉండే అంత మంచి కథ, అంత బాగా ఆయన రాసినప్పుడు నా లేజినెస్ వల్ల, నేను చేయకపోవడం వల్ల జస్ట్ డీసెంట్ బాడీ చేస్తే ఈ మజా రాదు. కథ కంటెంట్ అట్లా ఉన్నప్పుడు నేను దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాను. నాకు నువ్వు అన్న ఒక మాట నచ్చింది, ఈ ఏజ్లో ఇప్పుడు ఇలాంటివి చేయకపోతే ఇంక నేను ఎప్పుడు చేస్తా. ఐ రిమెంబర్ హీ సెడ్ దట్ ఈ ఏజ్ మళ్ళీ రాదు, ఈ కథ మళ్ళీ రాదు, ఈ క్యారెక్టర్ మళ్ళీ రాదు, ఈ ఫైర్ కూడా మళ్ళీ రాదు చేయడానికి. కొట్టేయడమే అసలు, ఎప్పుడు ఆల్ అవుట్ వెళ్ళిపోవాలి ఎప్పుడు.